హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హాఫ్ కేజీ రొయ్యల్ని క్లీన్ చేసి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేయాలి. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, 3 టమాటాలు, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగి, జాజి పువ్వు, అనాస పువ్వు, ఇలాచి, గసగసాలు, అల్లం వెల్లుల్లి తీసుకొని మసాలాలని పేస్ట్లా చేసుకోవాలి. టమాటాలను కూడా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి రొయ్యలు వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేగిన రొయ్యల్ని వేరే ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని వేసి బాగా కలపండి. ఇంకా టమాటా పేస్ట్ని కూడా వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ గ్రేవీని ఉడికించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి కలపండి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి రొయ్యలను ఉడికించాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే కర్రీని చాలా ఈజీగా చేసేయచ్చు. చివరగా కొత్తిమీర వేసి కలిపేయండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా రొయ్యల మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్లోకి కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.